హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పటికీ నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో అంతో ఇంతో ఎదగాలి, బాగుపడాలనిపిస్తుంది. దానికోసం వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చివరికి ఆ నిర్ణయాల వల్ల ఎందుకు పనికి రాకుండా పోతారు. అలా ఎందుకు పనికి రాకుండా పోయిన నవరత్నాల్లో మొట్టమొదటి వ్యక్తి మన లక్ష్మీ పార్వతి గారు. ఆమెకి అందమైన ఒక సంసారం ఉంది. భర్త పిల్లలతో చాలా హ్యాపీగా గడపాల్సిన జీవితాన్ని తనేంటంటే ఒక రచయిత అవ్వాలని చెప్పేసి, ఏదో జీవితంలో పైకి వెళ్ళాలని చెప్పేసి సీనియర్ ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మెల్లిగా ఆయనతో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నాం కదా అని చెప్పేసి తన యొక్క భర్తను వదిలేసి ఏదో ఎన్టీ రామారావుకి సొంత భార్యలాగా ఆమె అన్ని పెత్తనాలు చెలాయించింది. కేవలం ఇలా కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపే 60 ఏళ్ళ వయసున్న పెద్ద ఆయన చనిపోయాడు. ఎప్పుడైతే పెద్ద ఆయన చనిపోయాడో నందమూరి ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా లక్ష్మీ పార్వతిని తమ కుటుంబ సభ్యురాలుగా అంగీకరించట్లేదు. అదేవిధంగా ఎక్కడ ఆస్తిలో ఓటలడుతుందనో చెప్పేసో, లేకపోతే 60 సంవత్సరాల వయసులో తన తండ్రితో ప్రేమలో పడి తన తండ్రి యొక్క ప్రతిష్టను మొత్తాన్ని కూడా దెబ్బతీసిందన్న అవమానంతోనో మొత్తం మీద లక్ష్మీ పార్వతిని దూరంగా పెట్టారు. ఈ విధంగా తన యొక్క భర్తకి దూరం అయిపోయి, అదేవిధంగా ఈ నందమూరి కుటుంబానికి దూరం అయిపోయి, ఏం చేయాలో తెలియకుండా అందరి మధ్యలో ఒక జోకర్లా మిగిలిపోయిన ఆమె లక్ష్మీ పార్వతి. ఇక మన రెండవ రత్నం విజయ్ మాల్యా కూడా అలాగే చాలా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నచ్చిన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. పోనీ ఉన్న డబ్బులతో పెడితే ఓకే, ఉన్న డబ్బులు కాకుండా ప్రభుత్వ బ్యాంకుల నుండి అప్పులు తెచ్చి మరీ లేనిపోయిన బిజినెస్లు పెట్టాడు. పోనీ బిజినెస్లు పెట్టాడా, లాభాలు వస్తున్నాయంటే లాభాలు రాకపోయినా జలసాలకు మాత్రం ఎక్కడ తక్కువ అమ్మాయిలకి కోట్లు ఖర్చు పెట్టాడు. చివరికి అప్పు తీర్చలేక ఇండియాని వదిలి విదేశాలకు పారిపోయాడు. అయితే చాలామంది అనుకుంటారు డబ్బులు మొత్తం దొబ్బేసి విదేశాలకు పారిపోయి బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి. అయితే వాస్తవం ఏంటంటే ఆయనకున్నటువంటి భారతదేశంలో ఉన్న ఆస్తులన్నింటిలో కూడా ఇండియా జప్తు చేసింది. అదేవిధంగా విజయమాల్య యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా హోల్డ్లో పెట్టింది. ఇకపోతే డబ్బులు లేకుంటే విజయమాల్య విదేశాల్లో ఎన్ని రోజులు ఉండగలడు ఫ్రెండ్స్? ఒకవేళ విదేశాల్లో ఉంటే వాళ్ళే మాకు విజయమాల్య దొరికాడని చెప్పేసి భారతదేశంతో స్నేహం కోసం వాళ్ళే తీసుకొచ్చి అప్పచెప్పేస్తారు. ఒకవేళ అలా అప్పచెప్పకపోయినా డబ్బులు లేకుండా బ్రతకలేక మన యొక్క విజయమాల్య అని కూడా ఏదో ఒక రోజు పైకి బయలుదేరిపోతాడు ఫ్రెండ్స్. ఇక మూడవ రత్నం సమంత గారు సినిమాల పరంగా ఒక పీక్ స్టేజ్లో ఉండేవాళ్ళు. అటువంటి టైంలో నాగచైతన్య గారితో లవ్లో పడ్డారు. సాధారణంగా ఒక హీరోయిన్ వేరొక అబ్బాయిని లవ్ చేస్తుందంటే చాలా రోజులు ఏంటంటే ఇద్దరు కూడా డేటింగ్లో ఉంటారు, లివింగ్లో ఉంటారు, తర్వాత విడిపోయి వేరొకళ్ళు పెళ్లి చేసుకుంటారు. కానీ సమంత అదృష్టం బాగుండి నాగచైతన్య సమంతనే పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కొంచెం తగ్గి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఫ్యామిలీ మ్యాన్ 2 అని చెప్పేసి ఇదని చెప్పేసి తనకు నచ్చినట్టు విధంగా ఉండి నాగ చైతన్య కంటే నాకు సినిమాలే చాలా ఇంపార్టెంట్ అంటే నాగ చైతన్యకి తెక్కదొబ్బింది. సరే అయితే విడిపోదాం అని చెప్పేసి విడాకులు ఇచ్చేసాడు. తర్వాత సమంత ఏమైనా స్టార్ హీరోయిన్ అయిపోయిందంటే తన తీసిన అన్ని సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఏదో ఒక సాంగ్ ఊ అంటావు మామ అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చిన ఆ రెస్పాన్స్ మొత్తం కూడా పుష్ప సినిమాకు ఉపయోగపడింది తప్ప సమంతకి ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. ఇప్పుడు సమంతకి సినిమాలో ఆఫర్లు లేక ఏం చేయాలో తెలియక, ఫ్యూచర్లో భవిష్యత్తు ఏంటో కూడా తెలియక అయోమయంలో పడిపోయి ఉంది తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల. ఇక మన 4వ రత్నం వేణుస్వామి గారు. ఈ వేణుస్వామి గారికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో చాలామందితో సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ నిర్మాతలకి ఏదో ఒకలాగా చెప్పి ఏదో ఒక హోమం చేయాలి, ఈ హోమం చేయాలని చెప్పేసి నిర్మాతల దగ్గర డబ్బులు గుంజుకుంటే బాగానే ఉండేది పరిస్థితి. కానీ ఆయన గెలికింది ఏంటంటే ప్రభాస్ని గెలికాడు. ప్రభాస్కి జీవితంలో సినిమాలు హిట్ అవ్వని చెప్పాడు. ఆయన ఎప్పుడైతే సినిమాలు హిట్ అవ్వని చెప్పాయో వెంటనే కల్కి సినిమా ఒకటి, సలార్ సినిమా ఒకటి హిట్ అవడంతో ఆయన గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది. పోనీ ఏదో సలార్ విషయంలో ఏదో జరిగిందనుకుంటే రాజకీయం పరంగా నెక్స్ట్ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పడిపోయాడు. ఒకప్పుడు యూట్యూబ్లో ఏదైనా వీడియో పెడితే డబ్బులు వచ్చాయి, ఇప్పుడేమో డబ్బులు వస్తున్నాయి. పైగా ఫ్యాన్స్ నుండి ఫోన్ కాల్స్. మళ్ళీ ఇటువంటి జాతకాలు చెప్తే బాగోదని చెప్పేసి ఏం చేయాలో తెలియకుండా వేణుస్వామిని సైలెంట్ అయిపోయాడు. ఇకపోతే మన యొక్క 5వ రత్నం గరికపాటి గారి వైఫ్.
ఆమె ఏంటంటే 20 సంవత్సరాల క్రితమే గరికపాటి గారిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. ఆ తర్వాత గరికపాటి గారు వేరొక ఆమెను పెళ్లి చేసుకుని వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చేసి గరికపాటి గారు నన్ను చాలా మోసం చేశాడు, గరికపాటి అత్యంత దుర్మార్గులు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆమె ఒక రచ్చరచ్చలైపోయింది. స్టార్టింగ్లో అందరూ కూడా అమ్మో అయ్యో అన్నా సరే ఆ తర్వాత ఏమి నువ్వేం తక్కువ కాదులేవమ్మా, ఆల్రెడీ నీకు పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత భర్త నొగ్గేసి 20 సంవత్సరాలు బట్టి ఒళ్ళగా కూర్చుని ఉండి ఇప్పుడు కొత్తగా వచ్చేసి గరికపాటి గారికి ఉన్న పేరును చెడదీయొద్దని చెప్పేసి ఆమెకి గడ్డి పెట్టడంతో సిగ్గుపడి మళ్ళీ ఇంట్లోనే ఉండిపోయింది. ఇక మన యొక్క 6వ రత్నం లావణ్య. ఈ లావణ్య అంటే ఎవరో కాదు, మన యొక్క రాజు తరుణ్ యొక్క లవర్ అనమాట. స్టార్టింగ్లో వచ్చేసి రాజు తరుణ్ నన్ను మోసం చేశాడు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, 13 సంవత్సరాలు బట్టి కలిసే ఉన్నాం అని చెప్పేసి సోషల్ మీడియాలో రచ్చరచ్చ లేపింది. లేనిపోయిన కేసులన్నీ కూడా మన యొక్క రాజు తరుణ్ పైన పెట్టింది. అయితే ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క అమ్మడి గురించి రోజుకు ఒక వీడియో వస్తుంది బయటికి. ఈయన డ్రగ్స్ వ్యవహారం అని చెప్పేసి, లవ్ అఫైర్లు అని చెప్పేసి, వాడని చెప్పేసి, మస్తన్ సాయి అని చెప్పేసి, ఇదని చెప్పేసి రచ్చరచ్చ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఏమైందంటే రాజు తరుణ్ పైన కేసుల విషయం పక్కన పెడితే ఈమె పైన చాలా కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇకపోతే పెట్టిన కేసుల్లో ఒక్క కేసు కూడా నిలబడట్లేదు, పైగా ఈమె లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి చాలా సైలెంట్గా ఏం చేయాలని చెప్పేసి ప్లాన్లో పడింది. ఏం ప్లాన్ చేసినా ఇప్పుడు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు, పైగా ఉన్న పేరు మొత్తం కూడా పోయింది. ఇంతకు ముందు అంతా ఎంతో ఒక ఆడపిల్లని గౌరవం ఉండేది. ఈమె యొక్క వీడియో చూసిన తర్వాత, ఈమె యొక్క ఆడియో రికార్డులు విన్న తర్వాత ఆడపిల్ల కాదు కదా ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి అనే విధంగా సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక మన యొక్క 7వ రత్నం పోసాని గారు. ఏదో బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే సిరెట్ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలోనే అనుచిత వ్యాఖ్యలు చేసి ఏదో ఇబ్బందులు పడుతున్నారంటే అంతో ఎంతో అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అంతగా ఫేమ్ లేదు కాబట్టి, వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఫేమస్ అవుదాం అనుకున్నారు కాబట్టి. ఆల్రెడీ బాగా ఫేమస్ అయినటువంటి, బాగా తెలివైనటువంటి వ్యక్తి అయినటువంటి ఈ పోసాని కృష్ణమురళి గారు కూడా అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదేమైనా సరే అటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, పైగా ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఆయన వెనక 100 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా సరే ఆయన్ని ఎవరూ కూడా కాపాడలేకపోతున్నారు. ఇకపోతే మన యొక్క 8వ రత్నం హార్దిక్ పాండ్యా వైఫ్ నటాషా. ఈ నటాషా అనే ఆమె ఒక మోడల్. ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు ఏమీ లేవు, అయినప్పటికీ కూడా మన యొక్క హార్దిక్ పాండ్యా ఏదో ఒకలాగా ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుని మంచిగా లైఫ్ ఇద్దామనుకున్నాడు. అయితే ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఒక 3 సంవత్సరాలు బాగానే ఉన్నారు. కానీ ఏమైందో తెలియదు, వేరొక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వెంటనే హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టేసింది. నాకు కోర్టులో డబ్బులు కావాలని చెప్పి పిటిషన్ వేసేసింది. కానీ హార్దిక్ పాండ్యా పైన ₹1 ఆస్తి కూడా లేదు. తన పైన ఉన్న ఆస్తి మొత్తం కూడా తన అమ్మకి ముందుగానే రాసేసాడు హార్దిక్ పాండ్యా. తనకు వచ్చే ఆదాయం కూడా స్థిరమైన ఆదాయం కాదు. మ్యాచెస్ ఉంటే డబ్బులు వస్తే ఆ డబ్బులు ఏంటంటే మెయింటెనెన్స్గా సరిపోతుంది. దీంతో ఆమెకు ఒరిగేదేమీ లేకుండా మళ్ళీ సైలెంట్ అయిపోయింది నటాషా. ఇక మన 9వ రత్నం నవరత్నం ఎవరు అంటే చార్మి. ఆమె పెళ్లి చేసుకోకుండా ఆల్రెడీ పెళ్ళైన పూరి జగన్నాథ్ వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఆమె గురించి, పూరి జగన్నాథ్ గురించి చాలా రూమర్స్ వస్తూ ఉంటే వాటి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోదు మన యొక్క చార్మి. పోనీ వాటి వల్ల ఆమెకు వచ్చిన నష్టమేమీ లేదు, కానీ ఆమె ఏంటంటే ఎలాగైనా సరే పూరి జగన్నాథ్తో హిట్టు కొట్టాలనుకుంటుంది. ఆ హిట్టు కొట్టాలనుకునే ప్రయత్నంలో తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా ఈ సినిమాల పరంగా దొబ్బెట్టేసింది. ఏ విధంగా అంటే పూరి జగన్నాథ్తో కలిసి లైగర్ అని చెప్పేసి ఒక సినిమా నిర్మించింది. ఆ సినిమా కోసం చాలా కష్టపడింది. ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి మైక్ టైసన్ కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చినా సరే సినిమాలో కంటెంట్ లేకపోవడం వల్ల సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. చివరికి తను నమ్ముకున్న వ్యక్తే తనను మోసం చేశాడని చెప్పేసి సైలెంట్గా ఇంట్లో కూర్చుని ఉండిపోయింది. ఫ్రెండ్స్, ఈ నవరత్నాల్లో ఎవరి స్టోరీ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.